రాష్ట్రంలోనే అతి పొడిగిన 193 కిలోమీటర్ల తీరం విస్తీర్ణ చిక్కోలు జిల్లాలో చేపల వేటకు అనువైనటువంటి ప్రదేశం కాకుండా పోవడం మత్స్యకారుల పాలిట శాపంగా మారింది. గత 2 నెలలుగా చేపల వేటపై నిషేధాజ్ఞ వేయడంతో వేట వెళ్ళే పరిస్థితి లేకుండా పోయింది. వేట నిషేధాజ్ఞలను ఎత్తేసిన నిన్న 15 తర్వాత వేటకి వెళ్దామంటే మాత్రం ప్రస్తుతం సముద్రం అల్లుకల్లోగా ఉంది. వాయుగుండం ప్రభావం మాత్రం సుస్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో వేటకి వెళ్లేందుకు మాత్రం మత్స్యకారులు ఎవరు కూడాను సుముఖత చూపలేనటువంటి పరిస్థితి. మండు వేసవిలో వేటకు అనువైనటువంటి రోజుల్లో కూడాను ఈరోజు సముద్రం ఇంతలా అల్లుకల్లోలంగా ఉండడం, అలలు ఎగసిపడడం ఈ పరిణామాలన్నీ కూడాను వేటకి ఎటువంటి అనువైనటువంటి తీరం కాదని చెప్పి మత్స్యకారులు వాళ్ళగానే పడవలను ఒడ్డు నుంచి అదేవిధంగా వాళ్ళను కూడా భద్రపరుచుకునే పరిస్థితి ఉంది. అమావాస్య సమీపిస్తున్న నేపథ్యంలో ఆటుపోట్లు సముద్రంపై స్పష్టంగా కనిపిస్తే వాతావరణ కేంద్రం మాత్రం ఎటువంటి హెచ్చరికలు జారీ చేయకపోయినా సముద్రం అల్లుకల్లోలంగా ఉన్న పరిణామాలు మాత్రం ఇది వాయుగుండం సంకేతాలని చెప్పి వారి అనుభవాన్ని బట్టి ఈరోజు మాత్రం పడవలు తీసే పరిస్థితి చూస్తే కనుక 15వ తేదీ నుండి చేపల వేటపై నిషేధాన్ని ఎత్తివేయడంతో చాలా ఏవైతే మెకానిక్ పడవలన్నీ కూడాను వేటకు వెళ్ళాయి. ఇటువంటి అల్లుకొల్లాల నేపథ్యంలో అక్కడ మనం చూస్తున్నాం. ఒక పడవ మాత్రం గత 3 రోజులుగా ఒక్క చోటే ఆగిపోయింది. అందులో 13 మంది మత్స్యకారులు ఉన్నారు. ఈ విషయాన్ని కూడాను స్థానిక మత్స్యకార గ్రామాలకి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ మరమ్మతు చేసేందుకు కూడా వీలు కాని పరిస్థితి ఉంది. ఇటువంటి బోట్లు ఇంకెన్ని చిక్కుకొని ఉన్నాయి. చిక్కోలు తీరంలో చేపల వేట అనువైన పరిస్థితులు లేకుండా పోవడంతో మత్స్యకారులందరూ ఇళ్లకే పరిమితం అవుతారు. చేపల వేట తప్ప ఇంకో ఉపాధి లేనటువంటి తరుణంలో దేశ నలుమూలలు కూడాను వారందరూ కూడా వలసలు పోయే పరిస్థితి. గత 2 నెలలుగా చేపల వేటపై నిషేధాజ్ఞలు ఉండడంతో మాత్రం వారందరూ కూడాను ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి ఇప్పటికి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ పడవ తీసి చేపల వేటకి లోపలికి వెళ్ళాలనే అంతమంది మత్స్యకారులు కూడా అందుబాటులో లేని పరిస్థితి. అసలు సముద్రం ఎంత అల్లుకొల్లంగా ఇటువంటి రోజుల్లో ఉండడానికి కారణం ఏంటి? వేటపై నిషేధాజ్ఞలు ఎత్తివేసినా కూడాను ఎందుకు చేపల వేటకి వెళ్ళట్లేదు అనే విషయం స్థానిక మత్స్యకారులు అని తెలుసుకుందాం. అసలు చూస్తే చేపల వేటపై నిషేధాజ్ఞలు ఎత్తేసారు. ఇప్పుడు మాత్రం వేటకి వెళ్ళే పరిస్థితి ఉంది. కానీ ఎందుకు ఈ పరిణామాలు ఇప్పుడు ప్రస్తుతం చోటు చేసుకుంటాం? తుఫానండి, అంటే వాతావరణం బాగోలేదు కదా, వాతావరణం బట్టి మరి ఆటకి వెళ్ళట్లేదు. అంటే వాతావరణం బాగోలేదనే విషయం ఏమైనా వాతావరణ కేంద్ర హెచ్చరికలు అధికారులు ఏమైనా చెప్పారా? మీకు మీరుగా మేమే నిర్ణయించుకుని వాతావరణము హెచ్చరిక ఉంది, తుఫానని ఉండిపోరంటే ఆటకి వెళ్ళట్లేదు. గత 2 నెలలుగాను వేటపై నిషేధాజ్ఞలు వెళ్ళట్లేదు. ఇప్పుడు కూడా లేకపోయినా కూడా వెళ్ళేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈ ఆటకి వెళ్ళడానికి అవకాశం పోయింది అంతే. ఎప్పటిలోగా మళ్ళీ సాధారణంగా వేటకి వెళ్ళే పరిస్థితి 8 నెలల నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటాను. 8 నెలలు హెచ్చరిక బాగుంటే వెళ్తారో, లేకపోతే లేదు. మరి చేపల వేటకి వృత్తే తప్ప ఇంకోటి ప్రత్యామ్నాయం మరి ఎలా మీ జీవనం గడిచే పరిస్థితి? జీవనం అంటే మరి అలాగే జీవనం అంటే చేపల వేట తప్ప ఇంకో పని ఇది కాదు. అలాంటప్పుడు ఎటువంటి ప్రత్యామ్నాయంగా ఎటైనా వలసలు వెళ్తారా, ఇతరత్ర పనులకి ఏమైనా సుముఖచ్చు? ఏదైనా వలసలకి వెళ్ళడం, ఇసాపానికి ఏదో ఒకటి వెళ్ళడమే. మరి ఇక్కడ వాతావరణం బాగోలేదు కదా, అందరికి వెళ్ళేసి ఆటకి వెళ్ళడమే. అంటే వాతావరణం బాగోలేదనే విషయం వాతావరణ అధికారులు చెప్పకపోయినా జిల్లా అధికారులు చెప్ప మీరుగానే ఈరోజు పడవలు తీసే పరిస్థితి లేదా? లేదు. ఇప్పుడు హెచ్చరికుంటే వాతావరణం బట్టి మరి వెళ్ళట్లేదు. మాకు తెలిసిపోదు వాతావరణం ఎలా ఉందని. అంటే మళ్ళీ ఇప్పుడు సాధారణ పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంటుంది ఇక్కడ. సాధారణం 8 నెలలు వస్తాయి. 8 నెలల నుంచి వెళ్తారు అనుకుంటాను. అదే చాలా మంది వలసలు వెళ్ళిపోయారు కదా. ఒకవేళ సముద్రం అంటే వేటకు అనువైన పరిస్థితి వస్తే దానికి సంబంధించి బోట్లలోకి వెళ్ళడానికి మత్స్యకారులు అందుబాటులో ఉన్నారా? బోట్లు తీసేందుకు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు బాగుంటే బోట్లు తీసుకుని వెళ్తారు, అందుబాటులో ఉన్నాము. ఇప్పుడు అక్కడ పడవ ఒకటి చిక్కుంది. అసలు ఏంటి ఆ పడవ ఎందుకు చిక్కుంది, ఎన్ని రోజులు పట్టి చిక్కుంది, మీకేమైనా సమాచారం వచ్చింది? 3 రోజులు పడుతుంది. 3 రోజులు అవుతుందంట. ఇప్పుడు ఆ మెకానిక్ తీసుకెళ్ళడానికి ఇప్పుడు వాతావరణం బాగోలేదు. వాతావరణం పట్టు మరి బోట్ ఏటు వస్తుందో ఏదో వస్తుందో తెలీదు. ఇప్పుడు వాతావరణం బాగుంటే వెళ్తారు, బాగా చేస్తారు. అది అందులో ఎంతమంది ఉన్నట్టు మీకు సమాచారం? దగ్గర 13 ఉంటారు. 13 ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు, ఎలా చిక్కున్నారని ఏమైనా చెప్పారా? విశాఖపట్నం బోటు ఏటకు వచ్చింది, అది ఆగిపోయింది అంతవరకు తెలుసు. ప్రస్తుతం మాత్రం వాతావరణం శాఖ అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేయకపోయినప్పటికీ కూడాను ఈ వాతావరణం ఈరోజు వాయుగుండం ప్రభావం ఉన్నటువంటి పరిస్థితులు పరిణామాలు చోటు చేసుకుని ఎగసిపడుతున్నటువంటి అలలు, ముందుకొచ్చినటువంటి సముద్రం, ఈ పరిణామాలన్నీ కూడాను మత్స్యకారుల పాలిట శాపంగా మారే పరిస్థితి ఉంది. చేపల వేట తప్ప మరో
పని చేతకానటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఉపాధి కోసం మాత్రం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితులు ఉన్నాయి. గత 2 నెలలుగా వేటపై నిషేధాజ్ఞలు ఉండడంతో మాత్రం ఈరోజు ఆ నిషేధాజ్ఞ ఎత్తేసినా వాతావరణం సహకరించకపోవడంతో వేటకి వెళ్లే పరిస్థితులు. ప్రస్తుతం ఏదైతే వైజాగ్ నుండి వచ్చినటువంటి బోటు మాత్రం 3 రోజుల క్రితం అక్కడ చిక్కుకుంది. ఆ చిక్కుకున్న విషయాన్ని కూడా గ్రామస్తులు సమాచారం ఇచ్చినా వారికి కనీసం మెకానిజం తీసుకెళ్లి ఆ బోట్ను మరమ్మతు చేసేందుకు కూడా వాతావరణం సహకరించట్లేదు. మరోవైపు ఈ ఎగసిపడుతున్న అలల కారణంగా ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. సుమారు 10 నుండి 15 మీటర్లు ఎత్తుకు ఎగసిపడుతున్న అలలు, ముందుకు వచ్చినటువంటి సముద్రం, ఒడ్డును భద్రపరుచుకున్నటువంటి అలలు పడవలు ఎక్కడ కొట్టుకుపోతాయనే భయం, అమావాస్య కావడంతో ఆటుపోట్లు, ఈ పరిణామాలన్నీ కూడాను తీరంలోని మత్స్యకార గ్రామాలన్నీ కూడాను ఈరోజు వేటకు వెళ్ళే పరిస్థితి లేకుండా పోయింది. 13 మండలాల్లో విస్తరించినటువంటి చిక్కోలు తీరంలో 190 కిలోమీటర్లో సుమారు 255 మత్స్యకారుల గ్రామాన్ని 18 చేపల వేటకైన ప్రదేశాలు ఉన్నా కూడాను ఆ వేటకి వెళ్ళే పరిస్థితి లేకపోతే ఒడ్డునే పడవలు అదేవిధంగా వలలు కూడా నిక్షిప్తం చేసుకునే పరిస్థితి. ఇటువంటి ప్రతికూల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మత్స్యకారులకి వేట చేసుకునే అవకాశం ఉన్నా ఆ వేటకు వెళ్ళే పరిస్థితి లేకపోవడం మాత్రం వారందరూ ఆవేదన గురవుతున్నారు. ఏదైతే చిక్కుకున్నటువంటి ఆ పడవ ఉందో ఆ పడవలో 13 మంది ఉన్నారు. దాన్ని మరమ్మతు చేసేందుకు తాము కూడా సహకరించుదామని ప్రయత్నం చేస్తున్నా కూడాను సముద్రంలోకి వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో ఇవన్నీ కూడాను మెకనైజ్డ్ బోట్లు కాకుండా తెప్ప బోట్లు, ఈ బోట్లు కనుక లోపలికి వెళ్ళినట్టయితే బోటు బాల్తా పడేసేటటువంటి అల్లకల్లో పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో వారికి సహాయం చేయలేకపోతున్న ఆవేదన మత్స్యకార గ్రామాలు నెలకొంటే వారికి మాత్రం సహాయ చర్యలు చేపట్టాలని చెప్పేసి వారు మాత్రం ఫోన్ చేసి వారికి సమాచారం ఇస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 193 కిలోమీటర్ల చిక్కోలు జిల్లాలో ఇప్పటికి కూడా ఒక జట్టి కానీ అదేవిధంగా హార్బర్ కూడా లేకపోవడం చిక్కోలు జిల్లా మత్స్యకారుల పాలిట శాపంగా మారింది. వాతావరణంలో మార్పులు, వాయుగుండాలు, తుఫాన్లు వస్తే ఇళ్లలో పస్తులుండే పరిస్థితి. వేటపై నిషేధాజ్ఞ ఎత్తివేసినా కూడాను ఇప్పటికి కూడాను వేటకు వెళ్ళే పరిణామాలు లేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి మత్స్యకారులకు ఇటీవల ప్రభుత్వం ఇచ్చినటువంటి మత్స్యకార చేదోడు మాత్రం ఒక 2 నెలల పాటు ఎంతో కొంత దోడ్పడింది. కాకపోతే ప్రస్తుతం ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎప్పటికీ ఈ పరిణామాలు మళ్ళీ సద్దుమణితే సుమారు మరో 2 నెలల పాటు వేటకు వెళ్లే పరిస్థితులు లేనటువంటి ఈ తరుణంలో తమకు ప్రత్యామ్నాయ ఉపాధి ఎలాగ లభిస్తుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నటువంటి చిక్కోలు జిల్లా మత్స్యకారుల విషయంలో మాత్రం ఒక వాతావరణం నెలకొన్నటువంటి మార్పులు మాత్రం వారి పాలిట శాపంగా మారింది అనడంలో ఎటువంటి అతిశక్తులు. చిక్కోలు తీరం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.